హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్లను నేరుగా చాలాసార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరిగింది. కేవలం గత ప్రభుత్వంలోనే కాక ఏళ్ల తరబడి మరి రెవెన్యూ శాఖలో అవినీతి వస్తూనే ఉంది. అధికారుల లోపాల వలన ప్రజల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది ఈ శాఖలో అని చెప్పుకొచ్చారు. మరో అడుగు ముందుకేసి మరి గత ప్రభుత్వం రీసర్వేని తప్పుపట్టి అదంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా దాంట్లో లోపాలు ఉన్నాయి, వాటిని మనం సరి చేయాల్సిన బాధ్యత అని కూడా చెప్పింది. ఇంకో అడుగు ముందుకేసి 2027 కల్లా రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, అవినీతే లేకుండా చేస్తాం, భూ వివాదాలన్నీ లేకుండా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. అయితే మరి గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ జరుగుతుందా, లేదా సమీక్షా సమావేశాల్లో కేవలం ఇలాంటి స్టేట్మెంట్కి అది పరిమితం అవుతుందా అంటే ఖచ్చితంగా ఇలాంటి స్టేట్మెంట్లు సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడే ముఖ్యమంత్రి గారి మాటలకు పరిమితం అవుతున్నాయని కింది స్థాయి అధికారులు రుజువు చేస్తున్నారు. సాధారణంగా రెవెన్యూ వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉంటాయి? భూ రికార్డుల్లో గందరగోళాలు, అలాగే ల్యాండ్ డిస్ప్యూట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కేసులు అధికంగా ఉన్నాయన్నమాట. అలాగే సర్వే చేసినటువంటి రిపోర్ట్లు సరిగ్గా ఇవ్వలేకపోవటం, సరిగ్గా సర్వే చేయకపోవటం, అలాగే అధికారుల్లో లంచగొండితనం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లేకుండా చేయడానికే ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఈ సమీక్ష సమావేశాలను నిర్వహించారు. దీనికి తోడు ఏళ్ల తరబడి భూ వివాదాలను పరిష్కరించేందుకు ఒక లీగల్ అడ్వైజర్లను కూడా నియమించుకొని జిల్లాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. ఎందుకంటే ఎకరం, అరెకరం, 20-30 సెంటుల్లో ఏమైనా భూ తగాదాలు వస్తే లక్షలు ఖర్చు పెట్టి కోట్ల చుట్టూ తిరగలేని వాళ్ళు ఉంటే ఇక్కడ పరిష్కరించడానికి ఇవన్నీ పెట్టారు. మరి అధికారులు గ్రౌండ్ లెవెల్లో అలా చేస్తున్నారా? ప్రభుత్వానికి కట్టుబడి, ముఖ్యమంత్రి మాట కట్టుబడి భయోందనలతో పనులు చేస్తున్నారా? భయోందనలతో అనకూడదు, మళ్ళీ బాధ్యతతో పనిచేస్తున్నారా అంటే ఏమీ లేదు అని నిరూపించే ఘటన ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరు వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉంది. కనీసం మనం ఏం చేస్తున్నాం, మన బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నామని కూడా లేకుండా వాళ్ళు రైతులతో వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడుతూ ఉంది. వాళ్ళ పనితీరు ఎంత బాగా ఉందో కూడా అర్థమవుతూ ఉంది. దశాబ్దాల క్రితం చనిపోయిన వారికి పాస్ పుస్తకాలు మంజూరు చేస్తున్నారు వాళ్ళు. అసలు ఊరు పేరు లేని వాళ్ళకి పాస్ పుస్తకాలు సిద్ధం చేశారు. చనిపోయిన వ్యక్తుల పేరు మీద భూమి ఉన్నవాడికి భూమి లేనట్టు, భూమి లేనివాడికి ఉన్నట్టు. ఒకవేళ ఇద్దరు రైతులకు భూమి ఉంటే 100 సెంట్లలో, అంటే 1 ఎకరం భూమిలో 80 సెంట్ల రికార్డులోకి ఎక్కియటం, మిగతా 20 సెంట్లు పక్క రైతుకి ఎక్కించటం. ఇలా అసలు గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల ఫోటోలను ఇవన్నీ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కేవలం ఒక గ్రామంలో ఒకళ్ళిద్దరికి ఇలా జరిగితే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమో అవగాహన లోపం అనుకోవచ్చు. కానీ 100 మంది రైతులకి అక్కడ పంపిణీ చేసేవాళ్ళు 100 మంది చనిపోయారట. ఆ రైతులు ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితం, 20-30 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళకు కూడా భూ హక్కులు వాళ్ళు కల్పించారు. పాస్ పుస్తకాన్ని రెడీ చేశారు. ఆ తర్వాత ఎంతమందికో అమ్ముకున్నారు. అసలు ఏ ల్యాండ్ లేని వాళ్ళకి ల్యాండ్ చూపిస్తున్నారు. ఇవన్నీ ప్రజలను ఏం చేయమని, అలాంటి గందరగోళానికి గురి చేయమని. మొత్తం ఆ గ్రామంలో, జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో 1500 ఎకరాలు ఉంటే దాంట్లో 250 ఎకరాలు సుమారు ప్రభుత్వ భూమి బాను, 1225 సుమారు ఈ రైతులకు సంబంధించినటువంటి భూమి ఉంది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలైన తర్వాత హడావుడిగా అప్పుడు ప్రభుత్వ ప్రెజర్ వల్ల ఆ సర్వేని నిర్వహించారు, భూ సర్వేని. అలా నిర్వహించడం వలన చాలామంది రైతులు తెలియక ఆ సర్వేకి హాజరు కాలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరిహద్దులు రాసుకొని వెళ్ళి వాటిని ఆన్లైన్లోకి ఎక్కించారు. మరి ఆన్లైన్లోకి ఎక్కించిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వాటిని సరిచేసిందా అంటే మొత్తం అదొక సంవత్సరం, ఇదొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక డాక్యుమెంట్స్ పంపించినాయి. మరి గ్రామంలో మళ్ళీ గ్రామ సభ పెడుతున్నప్పుడు మరి అందరికీ చెప్పి పాస్ పుస్తకాలు ఇస్తున్నామని అనౌన్స్ చేసి రమ్మన్నారు. ఎవరికి చెప్పకుండా అధికారులు అక్కడికి వెళ్ళిపోయి
పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారట. మరి చూస్తే విస్తుపోయే నిజాలు వచ్చినాయి దాంట్లో. అసలు చూస్తే ఆశ్చర్యానికి మీరు గురవుతారు. చూడండి, మీకు ఒక ఈ అంశం ఇప్పుడు చూడండి, ఈ ఫోటో చూశారు కదా, ఇతను ఆత్కూర్ గ్రామానికి చెందిన వ్యక్తే కాదట. ఖాతా నెంబర్ 63. పట్టాదారుని పేరేంటో తెలుసా అండి? ఎర్రర్. అలాగే తండ్రి భర్త పేరు ఎర్రర్. స్త్రీయా లేక పురుషుడా అంటే పురుషుడేనట. చిరునామా ఆత్కూర్, కులము ఓసి. ఇతనికి ఆధార్ నెంబర్ కూడా ఉందండి. ఆధార్ నెంబర్ కూడా వీళ్ళే క్రియేట్ చేశారు. మొబైల్ నెంబర్ కూడా క్రియేట్ చేశారు. చూడండి ఎంత టెక్నికల్గా రెవెన్యూలో అవినీతి ఉంది అనడానికి ఇదే నిలువెత్తు రూపం. మనం జీతాలు తీసుకుని లక్షల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? గత ప్రభుత్వంలో జరిగినటువంటి సర్వేని తప్పుబట్టే ఈ ప్రభుత్వం మళ్ళీ సర్వే చేయమని చెప్పి రెవెన్యూ శాఖని ఆదేశించింది. కనీస బాధ్యత లేకుండా ఈ ఫోటో ఎక్కడి నుంచి తీస్తారు, ఎంత టైం పడుతుంది, ఈ ఆధార్ నెంబర్ ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఎంత టైం పడుతుంది, ఈ మొబైల్ నెంబర్ ఎక్కడి నుంచి తీస్తున్నారు, ఈ ఎంత చేయడానికి డూప్లికేట్ని తయారు చేయడానికి వీళ్ళకి సమయం ఉంది. కానీ ఆ గ్రామానికి వెళ్ళి ఆరా తీయడానికి లేదా? సరే, గత ప్రభుత్వంలోనే వీళ్ళు తప్పులు నమోదు చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించింది కదా, మీరు మళ్ళీ తప్పులోనే రీసర్వే చేయమని. మీకు జీతాలు తీసుకొని రెవెన్యూ ఆఫీసులో కూర్చొని టీలు టిఫిన్లు చేయడానికి సమయం సరిపోతుందా? 100 మంది రైతులు దశాబ్దాల క్రితం చనిపోయిన వారి పేరు మీద పట్టాలు ఇస్తున్నారంటే మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని చెప్పి అక్కడున్న రైతులు అంటున్నారు. పైగా ఇంకోటి చూద్దాం. చూడండి, ఖాతా నెంబర్ 925. పట్టాదారు పేరేంటో తెలుసా? పట్టాభూమి అట. తండ్రి భర్త పేరు పట్టాభూమే. స్త్రీయా పురుషుడా అంటే ఇతరులు అంటే తెలుసుగా మీకు. ఇతరులు అంటే ఇటు స్త్రీ కాదు, పురుషులు కాదు. ఇది పరిస్థితి. ఇతని పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా? ఈ పేరు లేని ఊరి పేరు లేని వాళ్ళ మీద మొత్తం 15 ఎకరాల 40 సెంట్లు ఉంది. అంటే అంత భూమిని కనీసం ఆ రైతు ఎవరో కూడా తెలియకుండా వీళ్ళు నమోదు చేశారు. ఈ సమస్యని ఆ గ్రామ రైతులు గట్టిగా అడిగితే వీళ్ళు సమాధానం ఏం చెప్తున్నారు? మేము పైన వాళ్ళకి చెప్పిన తర్వాత చెప్తారండి సమాధానం. అంటే ఒక యంత్రంలాగా రోబోలాగా పనిచేయటమేనా వీళ్ళు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంకో మాట కూడా వీళ్ళు మాట్లాడారంట. మాకు రికార్డ్స్ ప్రకారం మేము పట్టా పుస్తకాలు ఇస్తున్నాం, పాస్బుక్లు, మీకేమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలంట. అంటే మళ్ళీ అక్కడికి వెళ్తే ఈ లోపాలను గుర్తించి లంచాలు తీసుకుని పనిచేయడానికి, వీళ్ళకి జీతాలు చాలు, లంచాలు తీసుకుని పనిచేయడానికి. గ్రామంలో ఇన్ని వ్యవస్థలో ఇంత లోపం ఉన్నప్పుడు, సార్ ఇంత లోపాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి అధికారులు మేము ఇది సరి చేస్తాం అని చెప్పాలి. చెప్పకుండా మీరే సరి చూసుకోవాలంటే ఎవరు సరి చూస్తారు? ఎవరి జీతంతో మీరు పనిచేస్తున్నారు? ప్రజల జీతాలతో డబ్బులు తీసుకొని, ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకొని ఆఫీసుల్లో కూర్చొని మీరు న్యాయాధిపతుల్లాగా 2-3 సార్లు టీలు తాక్కుంటా, 4-5 సార్లు స్నాక్స్ తినుకుంటా మీరు చేసే పనులు ఏంటయ్యా అంటే ఇలాంటి పనులు. ఈ పనులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటాయి. ప్రభుత్వం మారితే ఏమవుద్దిలే, రెవెన్యూ వ్యవస్థలో మాకు గట్టి పట్టు ఉంది, ఇవన్నీ ఎవరు చూడలేరు కదా అనే కదా మీ ధైర్యం. కేవలం ఇది మండల స్థాయి నాయకులు అధికారులకు పరిమితమైందా, లేకపోతే జిల్లా స్థాయి అధికారులకు పరిమితమైందో కూడా ఇక్కడ ప్రశ్నార్థకమే. ప్రభుత్వం న్యాయ సలహాల కోసం కూడా అడ్వకేట్ల వాళ్ళని కూడా న్యాయ విభాగాన్ని కూడా నియమించుకొని వీటిని సరిచేయండి రా బాబు అని మీకు జీతాలు ఇస్తూ ఉంటుంటే మీరు ఫ్యాన్ల కింద కూర్చొని ఫీల్డ్కి వెళ్లకుండా రైతుల దగ్గర ఈ విధమైనటువంటి పనులు చేస్తారా? కనీసం గ్రామ సభ నిర్వహించేటప్పుడు అనౌన్స్మెంట్ చేయరు. పాస్ పుస్తకాలు ఇన్ని తప్పులా? ఒక రైతుది 2 రైతులది వస్తే టెక్నికల్ ప్రాబ్లం అనుకోవచ్చు. మీరు జీతాలు అసలు మీకు ఈ వ్యవస్థ మీద అవగాహన ఉందా లేదా? చాలామంది విఆర్ఓలకు చూస్తుంటే వేలిముద్రగాళ్ళలాగా ఉంటారు. మనం ఎందుకు ఇంత కఠినంగా విమర్శిస్తున్నామంటే వాళ్ళకి కనీసం ఏమీ తెలియదు, కానీ లంచాలు ఏ రూపంలో వస్తాయో గట్టిగా తెలుసు. వీళ్ళకి లంచాన్ని ఎలా అడగాలో తెలుసు. రెవెన్యూ రికార్డులో తప్పులుంటే వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. పోనీ వీళ్ళకి అర్థం కాకపోతే, అప్డేట్ అవ్వకపోతే వీళ్ళని వేరే వ్యవస్థకు బదిలీ చేసి వేరే శాఖకి, ఇప్పుడు చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలామంది ఖాళీగా ఉంటున్నారు, నోటిఫికేషన్ విడుదల చేసి వారికి ఉద్యోగాలు ఇస్తే ఇలాంటి టెక్నికల్ సమస్యలు రావు.
ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తూ ప్రజల్ని నిలువుగా దోపిడీ చేసే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలంటే తప్పకుండా వీళ్ళందరినీ డిస్మిస్ చేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కఠినంగా చెప్పారు. కొన్ని పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి, ఎవరన్నా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని. ఇది అవినీతి మామూలు అవినీతి కాదు, ఇది అధికారులకి తెలియకుండా జరగదు. మండలంలో ఉన్న ఏ రెవెన్యూ అధికారిని లెక్కలు అడిగినా వాడి సర్వే నెంబరు, వాడి పొలంలో ఏ రాయి ఉంది, ఆ రైతు పొలంలో ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని కంప చెట్లు ఉన్నాయో చెప్తారు. మరి రికార్డులు ఆన్లైన్లోకి ఎక్కించేటప్పుడు ఈ వీఆర్ఓలు ఏం చేస్తున్నట్టు అంటే, ఇప్పుడు ఇష్టానుసారంగా వేసి రేపు సరి చేసుకోవాలంటే భారీగా లంచాలు డిమాండ్ చేయొచ్చు. మన పొలం, మన సరిహద్దులు కొలవాలంటే సర్వేర్ చుట్టూ 100 సార్లు తిరగాలి. అతను రాడు, జీతం మట్టికి టయానికి తీసుకుంటాడు. వీళ్ళందరినీ మానిటరింగ్ చేస్తున్నటువంటి ఎంఆర్ఓ ఏం చేస్తున్నట్టు? జిల్లా స్థాయి అధికారులు ఈ విధమైన సమీక్ష ఎలాంటి సమీక్షలు నిర్వహిస్తున్నట్టు? చిన్న సమస్యలు ఉంటే అవి సరిచేయాల్సింది పోయి కోర్టుకి వెళ్ళండి, కోర్టు దగ్గర తేల్చుకోండి, ఇవన్నీ సలహాలు ఇచ్చి వాళ్ళే పంపటం. కోర్టులకు పంపడానిక, అన్ని కోర్టులకు వేసుకోవడానిక మీరు ఉంది. తెలుగులో మాట్లాడాలంటే చాలా భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారు బయట. మీ జీతాలు మీరు తీసుకొని ఫ్యాన్ల కింద కదలకుండా కూర్చొని కోర్టులకు వెళ్ళమంటే మీరేం చేస్తారు? కోర్టు అయినా మళ్ళీ మీకే చెప్పుద్దా సర్వే చేసి చెప్పండి రా అని. కానీ మీరేం చేస్తున్నారు? అవతలోడి దగ్గర డబ్బులు తీసుకొనో ఏదో తీసుకొని ఆ కోర్టుకి వెళ్ళండి, తెలుసుకోండి. ఆయన న్యాయస్థానంలో న్యాయం జరగదు కాబట్టి సామాన్యుడు ఏం చేయలేడు. అసలు ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళకే లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్పారంట ఈ సమస్యను చూడమని. అంటే ఒక ఎమ్మెల్యే గారు చెప్పినా చేయరు, లేకపోతే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు చెప్పినా చేయరు. వాళ్ళే కూడా ఉన్నాయని చెప్పి విన్నాం మనం, వార్తలు కూడా వచ్చినాయి. అంటే ఈ పరిస్థితి అంటే ఒక నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకు వల్ల కాందే సాధారణ ప్రజలు ఏ విధంగా లెక్కేస్తారు? రెవెన్యూ వాళ్ళు. రెవెన్యూ భూముల్లో ఉన్నటువంటి ఈ స్కామ్స్ ఎవరికి తెలియవు, మేము చేసే పనులు ఎవరికి తెలియవు, రికార్డుల్లో ఉన్నటువంటి లొసుకులు ఎవరికి తెలియవనే కదా మీరు ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడేది. రైతులు అడ్డం తిరిగి మాట్లాడుతున్నారు. వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరించకపోతే పురుగు మందు డబ్బాలు పట్టుకొని తాగి చచ్చిపోతామని చెప్తున్నారు గట్టిగా చిన్న సన్నకారు రైతులు. వెళ్దాం, రేపు ఫీల్డ్ వర్క్కి మేము వెళ్తాం, వెళ్ళి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బంది నేరుగా ప్రభుత్వానికి చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీరెంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో దీన్ని జీకొండూరు రెవెన్యూ అధికారులు నీరుగారుస్తున్నారంటంలో ఎటువంటి ఇది లేదు. జిల్లా స్థాయి నాయకులు ఏం చేస్తున్నట్టు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, ఈ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. జీకొండూరులో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన. 100 మందికి దాంట్లో 20-30 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళకి పాస్ పుస్తకాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే చూడాలి. దీనికి సంబంధించిన వార్త క్లిప్పింగ్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మొత్తం ఈ రెవెన్యూ సిబ్బంది వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ఒకసారి చూస్తే ఆత్మలకు భూ హక్కులు, 100 మందికి పైగా చనిపోయిన వారికి భూ హక్కులు కల్పించిన రెవెన్యూ అధికారులు. చూడండి, వాళ్ళకి దండం పెట్టాలి రెవెన్యూ అధికారులకి. దశాబ్దాల క్రితం విక్రయించిన వారి పేర్లతో భూములు ఉన్నట్టు రికార్డుల్లో నమోదు. ఆత్కూరు గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి సిద్ధమైన అధికారులు. రీసర్వే చేయాలంటూ రెవెన్యూ గ్రామ సభను అడ్డుకున్న ఆత్కూరు గ్రామస్తులు. చూడండి, ఒక రైతు ఏమంటున్నారు చూడండి. కాటంనేని లక్ష్మీతపుత్రం అంట రైతు. మా గ్రామంలో నాకు ఖాతా నెంబర్ 95లో 8.5 ఎకరాల భూమి ఉందంట. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంటే ఎకరం పైనే లేపేశారు. పాస్ పుస్తకం చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరు రికార్డులో ఎక్కించాలి. ఇప్పుడు 8.5 ఎకరాలు ఉన్నటువంటి భూమిని 7.22గా ఇచ్చారు. 80 సెంట్లు లేపేసి ఇప్పుడు మా దగ్గర రికార్డుల్లో ఉన్నంత వరకే ఇస్తామని చెప్పి రికార్డు సిద్ధం చేశారట. మరి ఎవడి జేబుల్లోకి వెళ్తున్నట్టు? ఒళ్ళు దగ్గర పట్టుకొని సర్వే చేశారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాస్ పుస్తకాలు ఇస్తున్నారా? ఇంకొకరు, నా భర్త కనకాల వెంకటేశ్వరరావు 5 ఏళ్ల క్రితం మరణించారు. ఆయన పేరు మీద ఉన్నటువంటి 6.32 ఎకరాలు అంటే 6.5 ఎకరాలు సుమారు ఉంది ఆమెకి, నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూఖాతా నెంబర్ 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని, పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారని, మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలంటుంది. చెప్పండి, సమాధానం చెప్పండి. ఇక్కడ చూడండి,
2.79 ఎకరాలను తగ్గించారంట ఆమెకి. 6.32 ఎకరాల్లో ఈ తగ్గించిన భూమి ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వారికి నమోదు చేశారు. అసలు మీకు ఆన్లైన్లో ఎక్కించడం తెలుసా, మీకు ఐడియా ఉందా, లేకపోతే ఆ సర్వే చేసిన వాడికి సర్వే చేయటం వచ్చా రాదా? ఇలాంటి అజ్ఞానుల్ని, సగం సగం చదివినోళ్ళని వీళ్ళందరిని తీసుకొచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇస్తుంది గవర్నమెంట్? ఖచ్చితంగా లోకేష్ గారు మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని. మీరు ఈ నోటిఫికేషన్ విడుదల చేసి రెవెన్యూలో ఉన్నటువంటి ఇలా అరాకొరా చదువుకున్నటువంటి వాళ్ళని తీసేసి వాళ్ళని వేరే శాఖలకు బదలాయించి మీరు రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన గావించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు, రైతులందరూ కూడా కోరుతున్నారు. చూడండి, ఆత్మలకు హక్కులు ఎలా లభించాయంటే, ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు గొల్లపూడి పుల్లయ్య 20 ఏళ్ల క్రితం మృతి చెందారు. పుల్లయ్య చనిపోకముందే ఆ ఖాతా నెంబర్ 93లోని 12.17 ఎకరాలను ఇతరులకు విక్రయించారు. అయితే ఇప్పటికీ అదే ఖాతా నెంబర్తో 12.17 ఎకరాలకు పుల్లయ్య హక్కుదారుడిగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డులో చూపుతున్నారు. ఇది విని పుల్లయ్య కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయారంట. చూడండి, ఆత్కూరు గ్రామానికి చెందిన గుత్తా చిన్న వెంకటేశ్వరరావు 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు మీద భూ ఖాతా నెంబర్ 102లో 4.12 ఎకరాలు ఉండగా ఎకరం వరకు విక్రయించారు. ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేర్ల మీద బదలాయించుకున్నారు. వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఇప్పుడు పాత భూ ఖాతా నెంబర్తోనే 4.12 ఎకరాలకు చనిపోయిన చిన్న వెంకటేశ్వరరావుని హక్కుదారుడిగా ప్రస్తుత రెవెన్యూ రికార్డులో చూపుతూ పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. చూడండి, వాళ్ళు ఎకరం బయటోడికి అమ్మితే తర్వాత మిగిలిన రిమైనింగ్ వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు చనిపోయిన అతని పేరుతో ఇస్తే మరి ఇప్పుడు అతను కొనుక్కున్న అతను ఏమవ్వాలి? ఇప్పుడు ఈ వారసులు మంచోళ్ళు అయితే ఓకే, కాదు అనుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోతే అది కోర్టులోనే ఉంటుంది, ఆ వివాదంగానే ఉంటుంది. ఎవరు లాసిపోవాలి? జీతాలు తీసుకునే మీరా, కాయ కష్టం తీసుకునే రైతులా? ఇది ప్రస్తుతం చాలా వరకు దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్నతాధికారులు విచారించి దీనిలో భాగమైనటువంటి ఎవరైతే ఇక్కడ సర్వే చేశారో, ఎవరైతే ఈ రికార్డును ఆన్లైన్లోకి ఎక్కించారో, ఎవరైతే అప్పుడు వీఆర్ఓగా ఉన్నారో, ఇప్పుడు వీఆర్ఓ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి కఠినంగా. వీళ్ళు ఏం ఉద్దేశించి ఇలాంటి పనులు చేస్తున్నారనేది చూడాలి. ఇంకా గ్రామాల్లో తెలియనివి ఎన్నున్నాయి, ఎంత అవినీతి జరుగుతోంది ఈ వీఆర్ఓల ద్వారా అనేది కూడా ఉన్నతాధికారులు వీరిపై చర్య. ఎన్టీఆర్ జిల్లాలోనే అసలు రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే టాప్ అన్నమాట. ఇది పరిస్థితి. చూద్దాం ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వీరిపైన.